హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. శివరాత్రి రోజున ఇంట్లో ఆడవారు ఇలా పూజ చేస్తే శివుని అనుగ్రహంతో పాటు ఊహించిన అదృష్టం కలుగుతుంది. హిందూ పురాణాలలో శివరాత్రి పూజకు విపరీతమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది. శివరాత్రి రోజున పరమశివుని ఆరాధన అత్యంత పుణ్యప్రదం. పరమ పవిత్రమైన శివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని నియమాలను పాటిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. శివపురాణం ప్రకారం శివయ్య అనుగ్రహం పొందడానికి ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే శివరాత్రి వేళ ప్రత్యేక పూజలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటనే విషయాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. గోదావరి స్నానం కూడా చేయాలి. ఇంట్లో పూజ గదిలో ఈశ్వరుని ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. మీ ఇంట్లో ఉన్న గొడవలు తగ్గాలంటే, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవాలంటే శివరాత్రి రోజున పూజ గదిలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. శివ పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని జపించాలి. అనంతరం కర్పూరం వెలిగించాలి. ఇంట్లో శివలింగం ఉంటే గంగాజలం మరియు పాలతో అభిషేకం చేస్తే మంచిది. ఈ రోజున పూజ చేసేటప్పుడు శివుడి పటానికి గులాబీ పువ్వులు మరియు చామంతి పూలతో అలంకరిస్తే చాలా మంచిది. దేవుడికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాల బట్టి నివేదించవచ్చు. అలా కుదరని వారు కనీసం ఒక పట్టిక బెల్లం ముక్కనైనా శివుడికి నైవేద్యంగా సమర్పించినా శివుడు సంతోషిస్తాడు. అరటి పనులను శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. పరమశివుడు పాలతో చేసిన పదార్థాలను ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు. కాబట్టి ఈ శివరాత్రి రోజున పాలతో చేసిన పరమాన్నాన్ని శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. అనంతరం మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడిని ఆరాధించాలి. అయితే పండుగ రోజున పచ్చని రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈశ్వరుడికి ఆకుపచ్చని రంగు దుస్తులు అంటే ఎంతో ఇష్టం అంట. ఒకవేళ మీకు ఆకుపచ్చని రంగులో ఉండే దుస్తులు లేకపోతే పసుపు, ఎరుపు మరియు తెలుపు రంగు దుస్తులను ధరించవచ్చు. మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి పూజలు చేసే వారంతా తప్పనిసరిగా కాటన్ డ్రెస్సులను వేసుకోవాలి. ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం అంటే నాకు ఎంతో ఇష్టమని, శివరాత్రి రోజున భక్తులు ఏమి చేయకపోయినా ఒక ఉపవాసం ఉన్నా సరే నేను ఎంతో సంతోషిస్తానని శివుడు పార్వతీదేవికి చెప్తాడు. కాబట్టి శివుడు చెప్పిన దాని ప్రకారం మహాశివరాత్రి రోజున ఇంట్లో ఉండే ఆడవారు పగలంతా భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేస్తే శివుడికి సంతోషం కలుగుతుంది. ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారందరూ శివరాత్రి రోజున సాయంకాలం వేళలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో కోరికలను కోరుకోవాలి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. శివరాత్రి సాయంత్రం శివపార్వతుల ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది. మహాశివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి గోధుమలు దానం చేస్తే మీకు శివుని అనుగ్రహం లభిస్తుంది. గోధుమలతో చేసిన వంటకాలు అంటే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి అని నమ్ముతారు. అలాగే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది. మహాశివరాత్రి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల ఇంట్లో దేవతలు నివసిస్తారని నమ్మకం. అలాగే మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే శివరాత్రి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అలంకరించాలి. పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి అడుగు పెడుతుంది అని అంటారు. మహాశివరాత్రి రోజున ఈశ్వరుడికి బిల్వపత్రాన్ని సమర్పించి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అనారోగ్య సమస్యలను తొలగిపోతాయి. శివరాత్రి రోజున శివాలయంలో కొబ్బరికాయలను కొడితే పెండింగ్లో ఉన్న మీ పనులని సులభంగా పూర్తవుతాయి. శివరాత్రి రోజున ఒక పసుపు వస్త్రంలో 5 లవంగాలు వేసి మూట కట్టి పూజ గదిలో శివుడి ఫోటో ముందు ఉంచి పూజించాలి. తర్వాత ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే శివానుగ్రహంతో మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. పేదరికంతో బాధపడుతున్న వారు, ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నవారు ఈ శివరాత్రి రోజున శంకు పుష్పాన్ని శివుడికి సమర్పించి దేవుడికి నమస్కారం చేసి ఆ పువ్వును మరలా తీసుకొని మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులన్నీ త్వరగా తీరుతాయి. ఈ రోజున సన్నజాజులతో శివుడిని పూజిస్తే వివాహయోగం కలుగుతుంది. నందివర్ధనం పూలతో శివుడిని పూజిస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. మహాశివరాత్రి రోజున శివపార్వతులను ఆరాధించిన వారికి వైవాహిక జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోయి వారి దాంపత్య జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతుందని పండితులు చెప్తున్నారు. ఈ పవిత్రమైన రోజున అవివాహితులు ఉపవాసం ఆచరిస్తే మీరు కోరుకున్న భాగస్వామ్యం పొందుతారు. మహాశివరాత్రి రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగిందని, లింగోద్భవం కూడా ఈ రోజే అని, ఈ పవిత్రమైన రోజున జరిగిందని పురాణంలో పేర్కొనబడింది. ఈశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు మహాశివరాత్రి ఉత్తమమైన సమయం అని పండితులు చెప్తున్నారు. శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం కానీ, ఆవు పాలతో కానీ అభిషేకం చేయాలి. వీటితో పాటు పెరుగు, నెయ్యి, తేనెతో కూడా అభిషేకం చేయవచ్చు. శివయ్యకి ఇష్టమైన ఉమ్మెత్త పూలు మరియు బిల్వపత్రాలు సమర్పిస్తే చాలా మంచిది. శివరాత్రి రోజున ఆవును పూజిస్తే చాలా మంచిది. ఈ ప్రత్యేకమైన రోజున గోమాతను సేవిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అలాగే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను కూడా పొందవచ్చు అని శివపురాణం వివరిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ఆవుకు పచ్చిగడ్డి తినిపిస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.